ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎంపీ అభ్యర్థి పైన దాడి, దుండగులు రాళ్లతో అంటూ రాష్ట్రమంతా షాక్ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉధృత పరిస్థితులు చోటు చేసుకుంది. బీసీవై పార్టీ ప్రచారంలో హైటెన్షన్ అయితే నెలకొంది. ప్రచారంలో ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పిఠాపురానికి మెగా ఫ్యామిలీ పవన్ మద్దతు. ఇక మొత్తానికి పుంగనూరు మండల మాగన్లపల్లిలో సెక్యూరిటీ ఉన్న రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై దాడి చేయడం ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నేతలే దాడి చేశారని రామచంద్ర యాదవ్ అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నుదుటి పైన రాళ్లతో దాడి చేయడం, ఇప్పుడు కీలక అభ్యర్థి పైన కూడా వెళ్తున్న కారు పైన దాడి చేయడం దుండగుడు. వీటికి సంబంధించి ఇక ఆరోపిస్తున్న కీలక నేత వైసీపీ నేతలే ఈ రకంగా దాడికి పాల్పడ్డారు అంటున్నారు. రాష్ట్రం అంతా ఒక్కసారిగా షాక్, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. దీనిపైన ఇక పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి